ప్రకటన గ్రంథం చదువుకుందాం. 1వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. చదవండి ఒకసారి. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న వాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, ఎన్ని ఆత్మలు? మనము 7 ఆత్మల గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని రకాలుగా పనిచేస్తున్న మన జీవితంలో, ఎన్ని రకాలుగా ఉత్పన్నమవుతున్న మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటిది చెప్పండి, పావురం వలె మన మధ్యలో పరిశుద్ధమైన వాడిగా వచ్చాడు. రెండవది వీచే గాలి వలె, పరిశుద్ధాత్మ గాలి వలె మనలో ఉన్న ప్రతి పాపాన్ని తూర్పారబట్టడానికి, మనలో ఉన్న ప్రతి దోషాన్ని తూర్పారబట్టడానికి, నిజమైన మనలో ఉన్నటువంటి గొప్ప తత్వాన్ని బయటికి తీసుకురావడానికి ఆయన వీచే గాలి వలె వచ్చాడు మన మధ్యలో. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అగ్ని జ్వాల వలె వచ్చాడు ఆయన, అగ్ని జ్వాల వలె వచ్చాడు. మనలో ఉన్నటువంటి తుప్పు పట్టిపోయినటువంటి ప్రతి ఒక్క ఇనుప ముక్కల లాంటి జీవితాన్ని, పనికి రాక పారవేయబడినటువంటి జీవితాలను, త్రోసివేయబడిన జీవితాలను ఒక ఆయుధంగా చేయడానికి, మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు పరిశుద్ధాత్మ అగ్ని వలె, ఒక కొలిమి వలె మన జీవితంలో వచ్చాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఈరోజు నిలబెడితే ప్రతి ఒక్కరు చెబుతారు ఈ రోజు ఏమనంటే, ఒక పనికిరాని వ్యక్తిని నేను, త్రోసివేయబడిన వ్యక్తిని నేను, బలహీనపడిన ఒక వ్యక్తిని నేను, కృంగిపోయిన ఒక వ్యక్తిని నేను, కానీ యేసు నాలో వచ్చినందువల్ల ఈరోజు పనికొచ్చే పాత్రగా చేయబడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. పనికొచ్చే పాత్రగా చేయబడ్డాను. యేసు నాలో వచ్చాడు కాబట్టి. నెల్సన్ మండేలా అనే ఒక వ్యక్తి, ఒక విప్లవకారుడు, 27 సంవత్సరాలు జైల్లో మగ్గిపోయిన ఒక వ్యక్తి, తను జైల్లో ఉన్నప్పుడు నలిగిపోతున్న సమయంలో, కృంగిపోతున్న సమయంలో పళ్ళు పటపట కొరుకుతూ మరి దేశాన్ని పాడు చేయాలనుకుంటున్నాడు సమయంలో, దేవుని బిడ్డ అటువంటి కాలంలో యేసు ఆయనకు పరిచయం అయ్యాడు. యేసు ప్రభువుని అక్కడ జైల్లో నమ్ముకున్నాడు. ఆ తరువాత ఆయన 27 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ దేశానికే ఒక గొప్ప ప్రధానిగా మార్చబడ్డాడు, ప్రెసిడెంట్గా మార్చబడ్డాడు, ఒక గొప్ప గొప్ప నేతగా మార్చబడ్డాడు. చేతులు తెచ్చారు, ఇంటి దగ్గర పెట్టి వచ్చారా? చప్పలు కొడదాం గట్టిగా, హల్లెలూయా. నోబెల్ శాంతి బహుమతి పొందిన వ్యక్తిగా మార్చబడ్డాడు. అంతేకాదు, బయటికి వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. ఆయన అంటాడు, ఒకప్పుడు నేను పనికి రాని ఒక ముక్కను, జైల్లో త్రోయబడి మగ్గిపోతూ మరి బయటికి ఎలా రావాలో తెలియక నా బ్రతుకులో నెమ్మది లేని ఒక వ్యక్తిని, కానీ జైల్లో నేను ఒక వ్యక్తి ద్వారా దేవుడిని నమ్ముకున్నాను. ఆ వ్యక్తి ఆ యేసునకు పరిచయం అయిన తర్వాత నా లైఫ్ టోటల్గా మారిపోయింది, నా ఆలోచన పూర్తిగా మారిపోయింది, నాలో విప్లవకారు ఉన్నటువంటి ఆ యొక్క అవన్నీ పోయినాయి. ఈరోజు నేను శాంతి దూతగా, నన్నెవరు దూషించారో వారిని కూడా ప్రేమించేవారిగా, నన్నెవరు కొట్టారో వారిని కూడా ప్రేమించేవారిగా దేవుడు అని చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు నెల్సన్ మండేలా స్టోరీ చెప్పాను ఒకసారి, మీకు గుర్తుందో లేదో. ఒకసారి ఆయన భోజనం చేయడానికి బల్ల దగ్గరికి వెళ్ళాడు, హోటల్కి వెళ్ళాడు. అందరూ బల్ల దగ్గర కూర్చున్న తర్వాత అందరూ కూర్చున్న తర్వాత ఒక వ్యక్తి కొంచెం దూరంలో కూర్చొని ఇంకొక బల్ల దగ్గర ఉన్నాడు. నెల్సన్ మండేలాని చూడగానే గుండె గబగబ మండిపోతుంది, ఆయనకి కాళ్ళు చేతులు మండిపోతున్నాయి, లేచి వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. ఈ లోపల తను చూన్న ఫ్రెండ్స్ అందరు, గొప్ప గొప్ప అఫీషియల్స్ అందరూ వచ్చి కూర్చున్నారు. తను దేశాధికారి అయిన తర్వాత విషయం ఇది. సో వెంటనే అన్నాడు, అతను పిలుచుకొని నా దగ్గర తీసుకురండి అన్నాడు. వెళ్ళి అన్నారు, అయ్యా మండేలా గారు పిలుస్తారు మిమ్మల్ని అనగానే, నన్ను మండేలా గారా? అమ్మో రాయ్యా, పర్లేదు. వచ్చి కూర్చున్నాడు. పక్కనే తను వెనక జరిగి ఆయనకు కుర్చీ వేసి కూర్చోబెట్టి అతనికి మంచి బెస్ట్ భోజనం వాళ్ళతో పాటు ఒకటి ఆర్డర్ చేయించాడు. పెట్టి తినయ్యా అన్నాడు. అందరూ సంతోషంగా తింటా ఉన్నారు. కానీ ఆ తర్వాత 2 మెతుకులు తినేశాడు, ఒక్క ముక్క నోట్లో పెట్టుకున్నాడు, అంతే. అక్కడి నుంచి జంప్ అయి వెళ్ళిపోయాడు. తినలేకపోయాడు. కడుపులో బాధ మంట వచ్చేస్తుంది అతనికి, గుండెల్లో బాధ మంట వచ్చేస్తుంది అతనికి. సో బాధకరమైన పరిస్థితిలో ఉన్నాడు. సో అందువల్ల దేవుని బిడ్డ ఈ చుట్టూలకు అర్థం కాక అడిగారు, ఏంటయ్యా, ఎందుకయ్యా ఆయన అలా వెళ్ళిపోతున్నాడు? నువ్వు ఇంత మంచి భోజనం ఒక దేశ ప్రధాని అయ్యుండి, ఒక దేశ అధికారి అయ్యుండి పిలిస్తే ఎందుకు రాలేదయ్యా? అది గొప్ప ఆపర్చునిటీ కదా, ఎందుకు రాలేదంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, ఆయన ఎవరో కాదయ్యా, నేను జైల్లో ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, నేను ఆకలిని కేకలేస్తున్నప్పుడు, దాహమని కేకలేస్తున్నప్పుడు ఆయన వచ్చి నన్ను గాయాలు, నేను ఎక్కడ గాయపడను అక్కడే కొట్టేవాడు. మానిన గాయం మళ్ళీ పగిలిపోయేట్టు కొట్టేవాడు. అంతేకాదు, దాహం అన్నప్పుడు ఆయన నా నోట్లో యూరిన్ పోసేవాడు. నా తల్లి పాల కన్నా వాడి యూరినే ఎక్కువ తాగాను నేను. అంత ఘోరమైన పని చేసినట్టు
అంటాడు ఒక వ్యక్తి, మరి ఏంటి ఇలా ప్రేమించి దగ్గర పిలుస్తున్నావంటే, ఇది నా ప్రేమ కాదు, క్రీస్తు ప్రేమ. చప్పట్లు కొట్టాలి గట్టిగా హల్లెలూయా. ఒకనాడు ఉన్నటువంటి విప్లవకారుడిగా ఉండి ఉంటే, ఒకనాడు ఉన్నటువంటి క్రౌర్యం నాలో ఉండి ఉంటే, కక్ష కార్పణ్యం ఉండి ఉంటే, ఈ రోజు అతను ముక్కలుగా నరికేసేవాడిని. నాకు నా ఆధిపత్యాన్ని బట్టి, నాకు నా అధికారాన్ని బట్టి ముక్కలుగా నరికేసేవాడిని. కానీ నా దేవుడు ఏమన్నాడు యేసుప్రభు అంటే, నీ శత్రువుకు భోజనం పెట్టమన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ శత్రువుకు దాహమునకు నీళ్ళు ఇవ్వమన్నాడు. మిత్రులకు అందరిస్తారు, కానీ శత్రువుకు దాహం ఇచ్చే క్రొత్త హిస్టరీ యేసు నేర్పించాడు మన జీవితంలో. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. శత్రువుకు ఆహారం పెట్టే గొప్ప హిస్టరీ, క్రొత్త హిస్టరీ, న్యూ ఫార్ములా యేసు ప్రపంచానికి బోధించాడు. శత్రువు దాహము కొని ఉంటే వానికి నీళ్లు పెట్టి ఆహారం ఇచ్చి, వాడు గాయపడి ఉంటే కట్లు కట్టమని, ఓదార్చమని, సహాయం చేయమని గొప్ప హిస్టరీని దేవుడు నాకు నేర్పించి వెళ్ళాడు. యేసు నమ్మిన తర్వాత నా లైఫ్ అంతా టోటల్గా మారిపోయింది. ఆయన కలిగి ఉండటం నా గొప్ప భాగ్యం అన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయింపరుస్తా. అనేక నశించిపోతున్నటువంటి వారిని, పాపములో శాపములో కొట్టుకొని పోతున్నటువంటి వారిని, జీవితంలో గమ్యము తెలియక, గురి తెలియక, ఇష్టానుసారంగా కొట్టుకొని పోతున్న ప్రజలను ఒక దరికి చేర్చడానికి ఆయన ఒక గొప్ప నాయకుడిగా నెల్సన్ మండేలాని మలచి ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, ఆమేన్. ఈరోజు నీ జీవితాన్ని కూడా మలచబోతున్నాడు. యేసు నా జీవితంలో రండి తండ్రి అంటే గురి గల జీవితంగా మార్చబోతున్నాడు, ఘనత గల జీవితంగా మార్చబోతున్నాడు, సమాధానకర జీవితంగా మార్చబోతున్నాడు, అద్భుతకరంగా చేయబోతున్నాడు జీవితాన్ని, ఆశ్చర్యకర దేవుడు నిలబెట్టబోతున్నాడు, సమృద్ధిని బ్రతికించబోతున్నాడు. మరొక చెప్పుకుందాం. చెప్పండి, ఎన్ని పౌరం, వీచే గాలి, అగ్ని, వర్షం ఎక్కడో పడిపోయిన జీవితాన్ని, సమస్యల మట్టి గడ్డల కింద, రాళ్ల కింద, శోధనల రాళ్ల కింద పడిపోయిన నీ జీవితాన్ని తిరిగి మొలకెత్తింపజేయడానికి, ప్రపంచంలో ఎదగటానికి, అనేకులకు నీడనివ్వడానికి, ఫలభరితంగా మారటానికి వర్షముగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మీరు భూమిని చూడండి, భూమిలో ఎక్కడో పడిపోయి ఉంటుంది ఒక విత్తనం, మట్టి పొరల మీద భారంగా పడిపోయి ఉంటుంది. కానీ వర్షము పడగానే, వర్షపు చినుక విత్తనం మీద పడగానే భూమి పొరలను పెకిలించుకొని, తన మీద ఉన్న రాళ్లను పెకిలించుకొని అది పైకి వస్తుంది. ఆ చిన్న విత్తనానికి అంత పెద్ద శక్తి వస్తుంది. ఆ తర్వాత అది పెరిగి పెద్దదై వటవృక్షమై ఫలభరితమై ప్రపంచానికి ఫలాలు ఇస్తుంది, ప్రపంచాన్ని నేడిస్తుంది, ప్రపంచాన్ని కలపిస్తుంది, ప్రపంచానికి అద్భుతమైనటువంటి పంటని ఇస్తుంది. చప్పులు కొట్టి బిగ్గరగా. ఈరోజు నువ్వు కూడా పడి ఉన్నావేమో నిందల చాటున, పడి ఉన్నావేమో అవమానాల చాటున. ఆ వర్షము, పరిశుద్ధాత్మ వర్షము తిరిగి లేవనెత్తబోతూ ఉన్నది, నిన్ను తిరిగి మరలా ఫలభరితంగా మార్చబోతూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. వస్త్రం ఏంటి? నీవెవరో చెప్పేది, నీ డిజిగ్నేషన్ ఏంటో, నీ హోదా ఏంటో, నీ బలం ఏంటో, నీ సామర్థ్యం ఏంటో చెప్పగలిగేది వస్త్రము. పరిశుద్ధాత్మ వస్త్రం నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తివంతుడిగా మారబోతూ ఉన్నావు, బలవంతుడిగా మారబోతున్నావు. అరక దున్నుకునే ఎలీషా వస్త్రము మీద పడగానే, ఎలీషా యొక్క వస్త్రం మీద పడగానే అతడు గొప్ప శక్తిమంతుడై రాజ్యాలను ఏలేవాడు, రాజ్య అధిపతులకు సలహా ఇచ్చేవాడుగా మార్చబడ్డాడు, రాజులకు సలహా ఇచ్చేవాడుగా మార్చబడ్డాడు, రాజులకు తండ్రిగా మార్చబడ్డాడు, రాజుల వచ్చి అతని కాళ్ళ ముందు పడేంతగా గొప్పవాడయ్యాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ వస్త్రాన్ని మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తిమంతుడిగా మారబోతూ ఉన్నావు. తర్వాత ఇప్పుడు ఈ వారం ఎన్ని నేర్చుకున్నాం మనం? 1, 2, 3, 4, 5 నేర్చుకున్నాం. ఇప్పుడు మనం 6వ దానికి వెళ్ళబోతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేక తైలం వలె మన జీవితంలో రాబోతూ ఉన్నాడు. చప్పలు కొట్టి బిగ్గరగా దాన్ని మాయింపరుస్తాం. హల్లెలూయా. ఒక వ్యక్తిని అభిషేకించాల్సి వచ్చినప్పుడు, ఒక వ్యక్తిని అధికారిగా చేయాల్సి వచ్చినప్పుడు, ఒక వ్యక్తిని ప్రత్యేకపరచాల్సి వచ్చినప్పుడు, ఒక వ్యక్తిని ఘనుడిగా చేయాల్సి వచ్చినప్పుడు, ఒక వ్యక్తిని ఘనమైన చరిత్ర గల వ్యక్తిగా మార్చాల్సి వచ్చినప్పుడు దేవుడు చేసే ప్రత్యేకమైన పని ఏంటి అంటే, ఆయన కొమ్ములో తైలము నింపి ప్రవక్తల చేతికిచ్చి నువ్వు వెళ్ళి అతను అభిషేకించిరా అని చెప్పేవాడు. దావీదు యొక్క జీవితం మనం చూస్తే, దావీదు ఇంటి కబురు పెట్టాడు దేవుడు. దావీదు ఇంటి కబురు పెట్టాడు. ఏమని పెట్టాడంటే, చూడండి మీరు సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో 1వ వచనం చదవండి. నేను వారి కుమారుల ఒకరిని రాజుగా ఉండటానికి ఎన్నుకున్నాను. ఐ హావ్ చూసెన్ వన్ ఇన్ హిస్ హౌస్ టు బి ఎ కింగ్ ఓవర్ ఆల్ ది ఇజ్రాయెల్ నేషన్.
సో ఇజ్రాయెల్ దేశం మీద రాజుగా చేయడానికి జెస్సీ అంటే యెషై కొడుకులు ఒక ఎన్నుకున్నాను. అర్జెంటుగా ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఎంతకాలం ఏడ్చుకుంటూ కూర్చుంటావు, అర్జెంటుగా నీ కొమ్మును తైలముతో నింపు అన్నాడు. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ కొమ్మును తైలముతో నింపు. ఎందుకు తండ్రి అంటే, ఒక వ్యక్తిని నేను రాజుగా అభిషేకించబోతున్నాను. దేశంలో అభిషేకించిన రాజు పక్కకి వెళ్ళిపోయాడు కాబట్టి నువ్వు ఏడుస్తున్నావు. ఇప్పుడు అంతకంటే శ్రేష్టమైన రాజును అభిషేకించబోతున్నావు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. తప్పిపోని రాజుని, ఏనాడు దేవునికి విరుద్ధంగా మారని రాజుని, గొప్ప చక్రవర్తిని నీవు అభిషేకించబోతున్నావు. గెట్ రెడీ అన్నాడు. సరే, గబగబ శామ్యూయేలు లేచాడు, కళ్ళు తుడుచుకున్నాడు, కొమ్మును తైలంతో నింపుకున్నాడు. వాళ్ళ దగ్గర కొమ్ము ఉంటుంది, గురుపోతు కొమ్ము ఉంటుంది, వైల్డ్ ఆక్స్ అని అంటారు ఇంగ్లీష్లో. సో ఆ గురుపోతు కొమ్ముని తైలంతో నింపుకున్నాడు. నింపుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పాడు, ఒకరిని రాజుగా చేయబోతున్నాను. యెషై కుటుంబం చాలా దీనమైన కుటుంబం. యెషై కుటుంబం చాలా చాలా ఆ ఊరిలో ఎన్నికలేని కుటుంబం, ఆ ఊరిలో లెక్క పెట్టలేని కుటుంబం, చాలా తక్కువ జాతి, తక్కువ కుటుంబం. అటు కుటుంబాలకు దేవుడు పంపిస్తున్నాడు. ఒకరిని రాజుగా చేయబోతున్నాను, ఆ కుటుంబంలో వెళ్ళు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఒకళ్ళు నీ కుటుంబం వెలివేయబడిన కుటుంబమేమో, ఎవరిని ఇంటికి రావడం లేదేమో, నీ బంధువు స్నేహితులను వెలివేశారేమో, నీ కుటుంబం అంతా దూరం అయిపోయిందేమో, ఒకవేళ నువ్వు శక్తి లేని వ్యక్తిగా ఉన్నావేమో, త్రోసివేయబడిన వ్యక్తిగా ఉన్నావేమో. ఈ రోజు చెబుతున్నాడు దేవుడు ఏంటి అంటే, నీ కొరకు తన దూతను పంపి, తన ప్రవక్తను పంపి అభిషేకించి, అభిషేక తైలము కృమ్మరించి నీ కుటుంబంలో నుండి ఒక గొప్ప అధికారిని లేపబోతున్నాడు దేవుడు. ప్రధానిని లేపబోతున్నాడు దేవుడు. ఉన్నతమైన కార్యం చేయబోతున్నాడు దేవుడు. ఎన్నడూ ఊహించని కార్యమును నీ ఇంట్లో ఆయన ఆరంభించబోతూ ఉన్నాడు. యెషై ఎప్పుడు ఊహించలేదు నా కడుపున ఒక రాజు పుడతాడని. అతను ఎప్పుడు ఊహించలేదు మా కుటుంబం రాజ ప్యాలెస్కి వెళ్తుందని, రాజుల ఉన్నత స్థితికి వెళ్తుందని, రాజసింహాసనం కూర్చుంటుందని, రాజవస్త్రాలు ధరించుకునే ఒక గొప్ప రాజు పుడతాడని ఎప్పుడు ఊహించలేదు. నీ కడుపులో ఊహించని కార్యాలు కలిగిన బిడ్డను దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పరిశుద్ధంగా దేవుని ఆరాధించే వ్యక్తివైతే నీ కడుపులో నుంచి దేవుడు గొప్ప అధికారులు లేవనెత్తబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ పాలు తాగినటువంటి వారిని దేశానికి అధికారులుగా చేయబోతున్నాడు దేవుడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ గుండెల మీద ఆడుకున్న బిడ్డలను, సామాన్య బిడ్డలను అసాధారణ వ్యక్తిగా మార్చబోతున్నాడు దేవుడు. ఆమేన్. సో అభిషేక తైలాన్ని పంపించాడు. వెంటనే కబురు చేశాడు, శామ్యూయేలు ప్రవక్త కబురు చేశాడు, అయ్యా యెషై ఇంటికి వస్తున్నాను నేను, ఆ ఇంటిలో ఒక వ్యక్తి నేను అధికారిగా మార్చబోతున్నాను అని చెప్పి కబురు పెట్టాడు. అందరు ఎదురు వెళ్ళాడు. యెషై ఇంట్లో ఒక ఆరాధన పెట్టారు. యెషై కొన్న 8 మంది పిల్లలు నిలబెట్టాలి అక్కడ, కానీ 7 నిలబడ్డాడు. దావీదు అనుకున్నాడు, నాన్నెవరు అభిషేకిస్తారులే, మా అన్నోళ్ళు అంటే మిలిటరీ ఆఫీసర్లు, వాళ్ళకంటే గొప్ప శక్తి ఉంది, వాళ్ళని అభిషేకిస్తారు, నన్నెవరు అభిషేకిస్తారు అనుకున్నాడు. అంతే, గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు కూడా అన్నారు, నిన్నెవరు అభిషేకిస్తారులేరా, నువ్వెవరు లెక్కుంటావు, పోరా, నీకు వయసు లేదు, నీకు కండ లేదు, నీకు బండ లేదు, గుండె లేదు, ఏమీ లేవు, వెళ్ళిపోరా నువ్వు అన్నారు. నీకు అంత శక్తి లేదు, వెళ్ళిపోరా అన్నాడు. సరే, దావీదు వెళ్ళాడు, గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు, ఇంతేనా నా జీవితం, అందరి చేత త్రోసివేయబడాల్సిందేనా, అయ్యో నాకు వయసు లేదు, అయ్యో నాకు అర్హత లేదు, చదువు లేదు, అయ్యో నాకు గొప్ప హోదా లేదు, మంచి కేటగిరీ లేదు, ఏం చేయాలి నేను, ఇంతేనా నా జీవితం, కడసారివాడిగా పుట్టానే, చిన్నవాడిగా పుట్టానే, నా బతికింతేనా అనుకుంటూ ఉన్నాడు. నిజానికి రాజు అవ్వాలంటే ప్రథమ ఫలం గొప్ప మొదటివాడే అవుతాడు. మ్యాక్సిమం రాజుకు 10 మంది పిల్లలు ఉన్నా మొదట పుట్టినవాడు రాజు అవుతాడు. మొదట పుట్టినవాడు డిజేబుల్ అయితే రెండోవాడిని చేస్తారు. ఆఖరుడికి రాదు, ఛాన్స్ రాదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఆఖరి వాడైనటువంటి దావీదు కోసం దేవుడు అతన్ని పంపించాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని వాయింపరుస్తాం. అసాధ్యం అనుకున్న దానిని సాధ్యము చేయడానికి, దొరకదు అనుకున్న దాన్ని ఇవ్వటానికి, ఇది రాదు అన్నదాన్ని ఇవ్వటానికి, దేవుడు అసాధ్యమైనటువంటి కార్యం చేయడానికి, ఒక అనామకుడిని అధికారిగా మార్చటానికి, ఎన్నికలు లేని వాడిని ఎన్నదగిన వాడిగా మార్చడానికి తన యొక్క తైలమును పంపాడు దేవుడు. హల్లెలూయా. శామ్యూయేలు ప్రవక్త వచ్చాడు, అందరు నిలబెట్టాడు.
ఒక్కొక్కరిని చూస్తున్నప్పుడు అనుకుంటున్నాడు, ఫస్ట్ వాడిని చూసిన వెంటనే అనుకున్నాడు, అబ్బా ఇతడే గొప్ప రాజు అనుకున్నాడు. చూద్దాం ఒకసారి ఆ మాట చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం చదవండి. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, ఏలీయాబు అంటే ఎవరు? మొదటి కొడుకు. ఇతడు నిజముగా యెహోవా అభిషేకించువాడు, ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాడు. ఏలీయాబు వచ్చాడు, ఫస్ట్ వాళ్ళ బ్రదర్ వచ్చాడు. ఏలీయాబు రాగానే అనుకున్నాడు, ఏంటో తెలుసా, ఇతడే దేవుడు కోరుకున్నటువంటి వాడు, ఇతడే ఖచ్చితంగా దేవుడు అభిషేకించేవాడు, ఇతడే ఖచ్చితంగా దేవుడు ఆస్వాదించేవాడు అనుకున్నాడు. కానీ వెంటనే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అయితే యెహోవా సమూయేలుతో ఇలాగంటున్నాడు, అతను రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసి వేసి ఉన్నాను. మనుషులపై రూపం లక్ష్య పెట్టును, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చప్పుడు కొట్టి బిగ్గరగేసే నన్ను మాయపరుస్తాం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. మనుషులు పై రూపం చూసి ఓటేస్తారు, దేవుడు అంతరంగా చూసి ఓటేస్తాడు. ఆమేన్. కాబట్టి అంటున్నాడు, శామ్యూయల్ నువ్వు పై రూపం చూసి అనుకుంటున్నావు ఇతడు గొప్ప ఎత్తుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, బాగా చేస్తాడని, గొప్ప రాజు అవుతాడు నువ్వు అనుకుంటున్నావు. కాదు కాదు కాదు, నేను హృదయాన్ని చూస్తున్నాను. అతని హృదయం నా సరిలేదు, పంపించాయి. నువ్వు గొప్పోడు కావాలంటే ఒకటే, నీ హృదయాన్ని బాగు చేసుకోవాలి. ఆమేన్ హల్లెలూయా. నువ్వు గొప్పదానివి కావాలంటే నీ డ్రెస్ మారిస్తే అవ్వదు, నీ పైరూపం మార్చుకుంటే అవ్వదు. మారాల్సింది నీ అంతరంగం. హల్లెలూయా. నీ లోపల అంతరంగం మారాలి. నీ హృదయం మార్పు చెందినప్పుడు, నీ హృదయంలో మార్పు ఆరంభమైనప్పుడు ఆ మార్పును దేవుడు చూస్తాడు. ఎవ్వరు చూడలేని స్థలమైనటువంటి అంతరంగం దేవుడు చూస్తాడు. నువ్వు దీవించబడాలి ఒకటే గుర్తు, ఆస్వాదించబడాలి అంటే ఒకటే గుర్తు, ఏంటో తెలుసా? నీ అంతరంగాన్ని మార్చుకొని దేవుడు ఉన్నాడని భయపడు. మనుషులకు కాదు, లోకానికి కాదు, దేవునికి భయపడి చూడు. ఆటోమేటిక్గా అధికారం చేతికి రాబోతున్నది, ఆశీర్వాదం నీ ఇంట ఉండబోతూ ఉన్నది, సమాధానం నీ ఇంట ఉండబోతూ ఉన్నది. అద్భుతం ప్రభు చేయబోతూ ఉన్నాడు, ఆశ్చర్య కార్యం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అది కాకుండా దేన్ని మార్చిన వ్యర్థమే, దేన్ని మార్చిన వ్యర్థమే. హృదయం మారకపోతే మరలా నువ్వు పాపానికి వెళ్తావు, మరలా దోషానికి వెళ్ళిపోతావు, నీ బ్రతుకు నాశనం చేసుకుంటావు. హృదయం మారింది అంటే, లోపల మార్పు ఆరంభమైందంటే ఇక నీ జీతాన్ని ఎవరు పడగొట్టలేరు. 1000 మంది వేశ్యల మధ్యలో ఉన్నా, 10,000 మంది నరహంతకుల మధ్యలో ఉన్నా, లోకంలో 1000 మంది తాగుబోతుల మధ్యలో ఉన్నా, తిరుగుబోతుల మధ్యలో ఉన్నా, నీవు ప్రత్యేకపరచబడతావు, ప్రత్యేకంగా నివాసము చేస్తావు. నీ బ్రతుకు ఉద్యానకల తేజస్సు వలె ప్రకాశిస్తుంది. చెప్పు గట్టిగా. హృదయపు మార్పును కోరుకుంటున్నాడు దేవుడు, అంతరంగ మార్పును కోరుకుంటున్నాడు దేవుడు. అంతరంగంలో మారినటువంటి వాడు ఎక్కడున్నా మారుమాస్తూనే ఉంటాడు. సో అంటున్నాడు, ఏలీయాబు నేను కోరుకోలేదన్నాడు, ఆ విధంగా 7 మందిని కోరుకోలేదన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. అయ్యా నువ్వు కాదంటే వెళ్ళిపోయా, నువ్వు కాదంటే వెళ్ళిపోయా అంటే 7 మంది వెళ్ళిపోయారు. వెంటనే ఆయన వచ్చి అడుగుతున్నాడు. చూద్దాం ఒకసారి 16వ అధ్యాయము 10వ వచనం. అందరిని త్రోసివేసిన తర్వాత దేవుడు, ఇంకెవరున్నారయ్యా, కొడుకులు లేరా నీకు? ఇంకా అందరు వీళ్ళేనా అన్నాడు. అయ్యా ఉన్నాడయ్యా, కడసారి వాడయ్యా. హల్లెలూయా. క్లాసులో కడసారి వాడయ్యా. హల్లెలూయా. పనిలో కడసారి వాడయ్యా, జీవితంలో కడసారి వాడయ్యా, ఆర్థిక విషయంలో కడసారి వాడయ్యా, జాబ్ విషయంలో కడసారి వాడయ్యా. అయ్యా ఒకడున్నాడు ఏదో పనికి మాలినోడు. దేవుడు అన్నాడు, వెంటనే అతన్ని పిలిపించమని చెప్పాడు. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయింపరుస్తాం. హల్లెలూయా. ప్రపంచానికి పనికిరానటువంటి వాడిని, ప్రపంచం చేత వెలివేయబడినటువంటి ఒక వ్యక్తిని, ప్రపంచంలో ఎవరు అంగీకరించని ఒక వ్యక్తిని దేవుడు పిలవమని చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఒకవేళ అంగీకరించబడిన వ్యక్తిగా ఉన్నావేమో, ఎవరు ప్రేమించలేని వ్యక్తిగా నీవు ఉన్నావేమో, చెడ్డ చరిత్ర నీ మీద పెట్టబడి ఉందేమో, ఒకవేళ డిజేబుల్గా నీవు ఉన్నావేమో, ఈరోజు యేసయ్య చెప్తున్న మంచి మాట ఏంటి అంటే ఏంటో తెలుసా? నీ కోసమే ఆయన అభిషేక తైలాన్ని తీసుకొని రాబోతూ ఉన్నాడు. నీ చరిత్రను మార్చబోతూ ఉన్నాడు, నీ బలహీనతలు మార్చబోతూ ఉన్నాడు, బలమైన వ్యక్తిగా చేయబోతున్నాడు. ఎవరు ఊహించని కార్యాలయాలు చేయబోతున్నాడు ఆయన, అద్భుతాలు జరిగించబోతున్నాడు ఆయన. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. తర్వాత పరిగెత్తుకుంటూ
పొలానికి వెళ్ళిపోయి వాళ్ళ అన్నయ్య తీసుకొచ్చాడు, వాళ్ళ బ్రదర్ని తీసుకొచ్చాడు. డేవిడ్ అంత దూరంలో ఉండగానే, దావీదు అంత దూరంలో ఉండగానే, దేవుడు ఇంకా ఇంటికి కూడా రాలేదు, అంత దూరంలో ఉండగానే దేవుని మాట సెలవిస్తుంది. చదవండి. నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవిచ్చాను. చెప్పడం కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. 13వ వచనం చదువుదాం. సమూయేలు తైలపు, జాగ్రత్తగా చదువుది మాట. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చెను. ఇప్పుడు చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అభిషేక తైలము పోసిన వెంటనే సామాన్యుని ఒక వ్యక్తి, గొర్రెలు మాత్రమే కాయగలిగిన ఒక వ్యక్తి, గొర్రెలు మాత్రమే కాయగలిగిన ఒక వ్యక్తి, ఏదో చెట్టు కింద పుట్ట కింద కూర్చొని చిన్న సితార తీసుకొని ఏదో పిచ్చే పాటలు పాడుకునే ఒక వ్యక్తి ఏమయ్యాడు అంటే, చెప్పండి, బలవంతుడయ్యాడు. ఎటువంటి బలవంతుడు అంటే సింహమును చీల్చే బలవంతుడయ్యాడు. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఎలుగుబంటిని చీల్చే గొప్ప బలవంతుడయ్యాడు. గొల్యాతును పడగొట్టే గొప్ప బలవంతుడయ్యాడు. దేశాన్ని కాపాడే శక్తిమంతుడయ్యాడు. దేశంలో దేవుని నామాన్ని కాపాడే శక్తిమంతుడయ్యాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అంతమంది క్రైస్తవ కుటుంబమే లేచి ప్రార్థన చేసుకునే వాళ్ళందరూ కూర్చొని, సాయంకాలం లేచి ప్రార్థన చేసుకునే అందరూ కూర్చొని, పని నుంచి రాగానే అందరూ ప్రార్థన చేసుకునేవాళ్ళు. కానీ మామూలుగానే ఉన్నారు. కానీ అభిషేకం ఎప్పుడైతే వచ్చిందో అతని తల మీద అతని సరిహద్దులు మార్చబడ్డాయి, అతని బలము మార్చబడింది, అతని యొక్క శక్తి మార్చబడింది, అతని యొక్క ఆలోచన మార్చబడింది, సామర్థ్యం మార్చబడింది, అతని సంగీతం మార్చబడింది, అతని యొక్క పాట మార్చబడింది. అతను పాట పాడితే దెయ్యాలు గజగజ వణుకుతూ పారిపోయే స్థితికి వచ్చేసాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. ఎప్పుడైతే అభిషేకం వచ్చిందో పరిస్థితులు మారిపోయి అతని జీవితంలో, ఎప్పుడైతే అభిషేకం వచ్చిందో పరిస్థితులను తల్లకిందులు అయిపోయి అతని జీవితంలో సాధారణ ఒక వ్యక్తి అసాధారణ వ్యక్తిగా మార్చబడ్డాడు. ఏమీ చేయలేని ఒక వ్యక్తి ఎవరు చేయలేని కార్యాలు చేయడం ఆరంభించాడు. చెబుదాం గట్టిగా ఆమేన్. 18వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటాం. ఇప్పుడు వీణ వాయించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు స్టైల్ వేరు, మారిపోయింది. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత స్టైల్ మారిపోయింది. ఏ చెట్టు కింద పుట్ట కింద కూర్చొని వాయించే ఇతడు దురాత్మ సమూహములో రాజును పట్టి పీడిసినటువంటి ఆ గదిలో, ఎవరు వెళ్ళలేని గదిలో, ఎవరికి ధైర్యం లేదు, రాజుకు దయ్యం పట్టి గట్టి కేకలేసుకుంటా పిచ్చి పిచ్చి మాట్లాడుకుంటా ఉంటే ఎవరికి ధైర్యం లేదు వెళ్ళడానికి ఆ గదిలోకి. మీరు వెళ్తారు దయ్యం పట్టిన గదిలోకి? ఎవరు వారు? ఎందుకంటే మనకు అభిషేకం లేదు కాబట్టి. అభిషేకం ఉంటే ఎట్లుంటో తెలుసా? చెప్పండి. మనం వెళ్తుంటే దెయ్యం చెప్తుంది, ఇదిగో అమ్మో వాళ్ళు వచ్చేస్తున్నారు, నేను వెళ్ళిపోతే నన్ను ఉండేవారు. మన చర్చిలో ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ పిల్ల, నేను ఎక్కడున్నానంటే ఎక్కడో ఉన్నా, ఒక పెద్ద కాలనీలో ఉన్నా, ప్రేయర్లో ఉన్నా. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సరే నేను చెప్పాను, అమ్మా నేను వస్తున్నాను. వాళ్ళ అమ్మ బయటకు వచ్చి ఫోన్ చేసింది, అమ్మా ఎక్కడున్నారమ్మా, పిల్ల తట్టుకోలేకపోతుందమ్మా, బయట తలుపులు బద్దలు చేసుకొని వచ్చేస్తున్నాము బయటికి, మేము ఆపలేకపోతున్నాం అంటే ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చారు, చర్చిలో తీసుకొచ్చారు. ఉండలేకపోతున్నాను, వెళ్ళిపోతున్నా మమ్మల్ని వదిలించుకుని అంటే, సరే నేను వస్తున్నానమ్మా అని చెప్పాను. బండి స్టార్ట్ చేశాను. ఈ లోపల నేను అక్కడ ఉండగానే చెబుతాను, అమ్మో వచ్చేస్తుంది, కింద పడి కొట్టుకుంటా ఉంది, ఇంకా వచ్చేస్తుందమ్మా. అంత అమ్మ ఉన్నాడు, నా నెక్క ముడియాదమ్మ, తమిళ దెయ్యం పట్టుకుంది. దెయ్యం పట్టుకొని తమిళ మాట్లాడేస్తుంది, ఫుల్ ఫ్లూయెంట్ తమిళ మాట్లాడేస్తాం. ఇంగ్లీషే రాదు. ఒక ఆమె దగ్గర మేము అక్కడికి వెళ్ళాం, పల్లెటూరు ఆమె. మమ్మల్ని అందరూ మేము వెళ్ళగానే, అమ్మో సాక్సులు తినండి అమ్మా అనింది. సాక్సులు ఏందబ్బా అనుకుంటాను నేను. అమ్మా అక్కడికి సాక్సులు పెట్టినవా అంటాను. సాక్స్ లేని కాళ్ళు చూసుకుంటాను, నా సాక్స్ లేని బాగానే వేసుకున్నా కదా, ఏందా వెంకేం సాక్సులు అబ్బా అనుకుంటాం. తీరా చూస్తాయి స్నాక్స్ తెచ్చిపెట్టాను అక్కడ. ఓదబ్బా స్నాక్సా, పల్లె ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం మేము అనుకున్నాం. దయ్యం బట్టి మేము ప్రార్థన చేసిన దయ్యం వచ్చేసింది. యూ షుడ్ నాట్ డూ ద ప్రేయర్ హియర్, దిస్ ఈజ్ మై హౌస్, గో బ్యాక్ అంటుంది. ఫారిన్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంది. అప్పుడు అందరం పట్టుకొని ప్రార్థన చేసిన తర్వాత ధనం పడిపోయింది. తర్వాత ఇక్కడ ఈ అమ్మాయి తమిళ దయ్యం పట్టిన అమ్మాయి
వచ్చిన అమ్మా ఇంత అమ్మ వందిట్టమ్మా వందిట్టిరుకదమ్మా అమ్మ నన్ను ఎక్క ముడియాదమ్మా ఇక మొదలుపెట్టేసింది. గట్టి గట్టిగా అరుచుకుంటూ కింద పడిపోయింది. వచ్చిన అక్కడ నిలబడ్డాను అంతే. చెయ్యి కూడా పెట్టలే నేను అసలు. పరిశుద్ధాత్మ అలాగే నా మీదకి వచ్చినప్పుడు యేసు క్రీస్తు నామములో సాతాను విడిచి పెట్టో అనగానే అంతే కొట్టుకొని గిర్ర 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 తిరిగి 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 అప్పుడు లేచి కూర్చున్నట్టు ఏమైంది, ఎక్కడికి వచ్చాను నేను, ఎవరెక్కడ? ప్రైజ్ ది లార్డ్. చెప్పలు కూడా పిక్కరు కదా మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మని తల మీదకి వచ్చినప్పుడు చీకటి అంధకార శక్తులు గాజా 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 వణుకుతూ పారిపోవాల్సిందే. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. చీకటి అంధకార శక్తులు వణుకు పుడుతుంది అంతే. నువ్వు పరిశుద్ధాత్మ పొందితే చీకటి సామ్రాజ్యానికి వణుకు పుడుతుంది. నువ్వు పరిశుద్ధాత్మ పొందితే చీకటి రాజ్యంలో డేంజర్ బెల్ మోగుద్ది. నువ్వు పరిశుద్ధాత్మ పొందితే ఎక్కడెక్కడ దురాత్మలని గజగజ వణుకుతూ నువ్వు వెళ్ళే ప్రాంతంలో ఉండలేవు. మేము వచ్చే ఒక అత్తల్లో ఇక్కడికి కింద చర్చి ఉంది. ఉదయకాల ఆరాధన చేసేవాళ్ళం, చాలామంది వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఉదయకాల ఆరాధన చేస్తాం. సరే ముందు నేను ఊరు నుంచి వచ్చాను, మళ్ళీ చర్చిలోకి వచ్చి ప్రార్థన చేయడానికి రెడీగా ఉన్నాను. ఆ టైంలో ఒక ఆమె వెళ్తా ఉంది, ఏడ్చుకుంటూ వెళ్తా ఉంది. అమ్మో వచ్చేసారమ్మో మమ్మల్ని ఉన్నీరమ్మకో, నేను ఉండలేనమ్మో అనుకుంటూ ఏడ్చుకుంటూ పోతా ఉంది. నేను అనుకున్నా వాళ్ళు ఆయన కానీ కొట్టుంటాడేమో, ఈమె ఉండకుండా వెళ్ళిపోతుంది అనుకుని బయటకు వచ్చి చూస్తే ఏమీ లేదు. ఆ తర్వాత చూడండి ఒక్కొక్క దెయ్యం విశ్వాసంలో దెయ్యాలు పటాపంచలై వీధి మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయాయి. చప్పలు కూడా బిగ్గరగా దీన్ని మాయంపరుస్తా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఈ కుసుమార్చిన వేలుబడి చేసినటువంటి మహా దెయ్యాలని దురాత్మలని ఆ టైంలో గాజ వణుకుతూ పారిపోయాయి అంతే. ఆమేన్. దేవుడు ఎందుకు చెప్తున్నానంటే అభిషేకం ఉన్న చోట దురాత్మ సమూహాలు ఉండలేవు. నీ పిల్లలు మరి బాగుపడిన వారికి ఉండాలంటే, అభిషక్తులుగా ఉండాలంటే, నీ పిల్లలు శక్తిమంతులుగా ఉండాలంటే పరిశుద్ధాత్మ నీలో ఉండి తీరాలి ఖచ్చితంగా. వాడిని పట్టిన దెయ్యాలు గజగజలాడుతూ పోవాలంటే, చీకటి చేతి గజగలాడుతూ పోవాలంటే నీ తల మీద అభిషేక తైలం దేవుడు పోయాలి. దేవుని ఆత్మ సంచరించాలి ఇంటిలో, దేవుని మహిమ దిగి రావాలి. ఓడిపోయిన నీ పిల్లలు గనులు కావాలంటే, త్రోసి వేయబడిన నీ పిల్లలు అధికారులుగా మారాలంటే నీ ఇంట అభిషేకం ఉండి తీరాలి. పరిశుద్ధాత్మ శక్తి ఉండి తీరాలి ఇంట. చెప్పాలి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. నువ్వెన్ని చెప్పిన వాళ్ళు ఎన్నరో, నువ్వెంత చెప్పిన వాళ్ళు ఎన్నరో. ఎందుకు? లోపల దెయ్యమాత్మ కాబట్టి చెవులు మూసేసి ఉంటుంది, కళ్ళు మూసేసి ఉంటుంది, మనసు మూసేసి ఉంటుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో ఒక్కొక్క చెప్పండి సంఖ్యలు, ఒక్కొక్క కట్టేసిన పరదాలు పైనుంచి కింది దాకా యేసు నామములో తెర చినిగిపోతుంది. కళ్ళల్లో పొరలు రాలిపోతాయి, చెవుల్లో ఉన్నటువంటి మూతలు రాలిపోతాయి. తిరిగి వాళ్ళు వినబోతున్నారు, నీ వార్త వినబోతున్నారు, పరిశుద్ధాత్మ శక్తి నింపబడబోతున్నారు, గొప్ప శక్తితో వాళ్ళు నిలబడబోతూ ఉన్నారు, సమాధానత దేవుడు నింపబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఒక్కొక్క అంచెలుగా ఎదిగాడు దావీదు, అంచెలుగా ఎదిగాడు దావీదు. అభిషేకం పొందిన తర్వాత సరిహద్దులు విశాలపరచబడి మొదలయ్యాయి. రాజు ప్యాలెస్కి వెళ్ళగలిగాడు. ఆయన పాట మారింది. ఈరోజు మనం పాట పాడితే ఎలా పాడతాం? కొంతమంది పుస్తకం చూస్తేనే వస్తుంది, సెల్ ఫోన్ చూస్తేనే వస్తుంది. ఎంతలో చదువుకున్నాడు ఆయన లాగుతూ ఉండి ఇటు కొట్టి ఏంది ఈ పాటలు? ఒక్క పాట కూడా మైండ్లో ఒక్కడికి ఉండదు. నువ్వు ఏనాడు పాడిన పాట నేను పాడతా. నేను కారణం నా గొప్పతనం కాదు, నా తల మీద ఉన్న అభిషేకం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుడు నా హృదయంలో రాసిన అభిషేకం అది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీ యొక్క జ్ఞాపక సరిహద్దులు విశాలపరచబడతాయి. లోకల్ వాళ్ళకి అన్నీ గుర్తుంటాయి, ఎప్పుడెప్పుడో ఏ విషపు కార్యాలను గుర్తుంటాయి. దైవాత్మ ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడెప్పుడో దైవికమైన విషయాలు గుర్తుంటాయి, దైవికమైన పాటలు గుర్తుంటాయి, మహిమ గల పాటలు గుర్తుంటాయి. చెప్పాలి గట్టిగా. ఈరోజు పేరు పక్కన ఇంత పెద్ద డిగ్రీలు ఉంటాయి, ఒక్కడికొక పాట రాదు చూడకుండా. మా నాయనమ్మలు పాడేవాళ్ళు, యేసుని నామామృతము మాకెంత రుచి అయ్యా, దేవ యేసుని నామామృతము మాకెంత రుచి అయ్యా. ప్రైజ్ ది లార్డ్. తేగ రాగాలు తలకాయలు ఊపుకుంటూ కళ్ళు మూసుకొని ఏం చక్కగా పాడేవాళ్ళు.
ఇప్పుడు పాటలు వచ్చిన డబ్బా దబ్బా దబ్బా దిమ్ము దుమ్ము అని మ్యూజిక్లు వచ్చేసినాయి. కానీ చెప్పండి, ఒక్కళ్ళకి పాట అర్థం కావట్లే, ఒక్కళ్ళకి పాట పాడే ప్రసక్తి దొరకట్లే, చాలా పరిస్థితి మారిపోయింది. అందుకే చెబుతున్నా, దేవుని వాక్యము నీ గుండెని, నీ హృదయం అనే పలక మీద రాయబడాలి. దేవుని గానము నీ హృదయం అనే పలక మీద రాయబడాలి. కళ్ళు జనాన్ని చూసుకుంటూ పాడేవారికి ఏముండదు. దేవుణ్ణి చూస్తూ పాడండి, ఆత్మలో పరవశంతో పాడు, దాన్ని నెమరు వేయండి. నిమిషం దేవుని పాట. ఎవరో చేసిన కీడు గుర్తు చేసుకుంటే నీ జీవితం అంతా కీడులోకే పడిపోతుంది. ఎవరో చేసిన దుర్మార్గాన్ని గుర్తుపెట్టుకుంటే నీ జీవితం అంతా దుఃఖంలో నలిగిపోతుంది. ఎవరో చేసినటువంటి ఎన్నుపోటును గుర్తు చేసుకుంటే, గాయాన్ని గుర్తు చేసుకుంటే నీ జీవితం అంతా గాయాల పాలైపోతుంది. ఆ గాయం మానదు, దాన్ని మర్చిపో. మొన్న ఈ మధ్య ఒక విషయం చెప్పాను నేను మొన్న శుక్రవారంలో. ఏంటో తెలుసా? 2 స్నేహితులు వెళ్ళారు, అడవిలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 2 స్నేహితులు ఆడుకుంటూ ఉన్నప్పుడు, బాలాట ఆడుకుంటూ ఉన్నప్పుడు ఒకడు బలంగా బంతి ఇసిరాడు. అది పోయి వాడి గోడకు తగిలింది, చాలా నొప్పి అయిపోయింది. వెంటనే లేచి వాడు పట్టా కొట్టేశాడు. ఇంకా కొడతావరా నువ్వు, నేను బాల్ పెట్టాను, రే సారీరా అన్నాడు. కానీ సారీ లేదేం లేదు, అస్సలు వాడు కోపం తీరిందా కొట్టేశాడు. అప్పుడు వెంటనే ఆ అబ్బాయి లేచి ఇసుక మీద రాసుకున్నాడంట, నా స్నేహితుడు ఈరోజు నన్ను అనుకున్న విధంగా గాయపరిచాడు, దెబ్బ తగిలింది, నాకు బ్లడ్ వచ్చి నోట్లోంచి కొట్టేసరికి అని చెప్పి రాసుకున్నాడు. సరే, ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి ఈ రక్తం కడుక్కుందాం దిగాడు. దిగిన తర్వాత చెరువులో పడిపోయాడు. పడిపోయిన వెంటనే గట్టి కేకలేస్తాను, ఈత రాదు. మరి కొట్టినోడికి ఈత వచ్చు. వాడు గవగవ దూకాడు, తీసుకొని బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత అబ్బాయి వెంటనే బట్టలు ఆరిన తర్వాత బండ మీద చెక్కుతున్నాడంట. ఏమని తెలుసా? నా స్నేహితుడి రోజు నా ప్రాణాన్ని కాపాడాడు అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ అబ్బాయికి అర్థం కాల. ఎరా, నేను నిన్ను కొట్టినప్పుడు ఇసుక మీద రాశావు, నేను నిన్ను కాపాడినప్పుడు బండ మీద రాశావు, ఏంటిరా అన్నాడంట. వెంటనే అన్నాడంట, రే నువ్వు కొట్టిన కార్యం, గాయపరిచిన కార్యం ఇసుక మీద రాశాను, ఎందుకంటే కాసేపు గాలి వస్తే ఆ రాత చెడిపోతుంది. కానీ మేలు చేసిన కార్యం చూసావా, దీన్ని బండ మీద రాశాను, ఎందుకంటే ఈ బండ ఉన్నంతకాలం, భూమి ఉన్నంతకాలం నువ్వు చేసిన మేలు నాకు గుర్తొస్తూనే ఉంటుంది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు చేసిన కీడు నిమిషాల్లో వెళ్ళిపోవాలి. నువ్వు చేసిన కీడు నిమిషాల్లో నా దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు చేసిన మేలు మాత్రం బతికినంతకాలం నా గుండెల్లో ఉండాలి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే చెబుతే ఈరోజు దేవుని పాట నెమరు వేయండి. నిన్ను ప్రతిక్షణం కాపాడుతున్న దేవుని పాట నెమరు వేయండి. దేవుని వాక్యం నెమరు వేయండి. దేవుడి మేలు నెమరు వేయండి. ఆయన నీకు ఏం చేశాడు, ఎలాంటి కార్యాలు చేశాడు, ఎటువంటి అద్భుతం చేశాడు, నెమరు వేయి ప్రతిదీ కూడా. అప్పుడు నీ జీవితంలో మరి నీ ఎముకలకు సత్తువ కలుగుతుందంట. లేకపోతే నీ ఎముకలకు కుళ్ళు, బోన్ క్యాన్సర్ అంటారు. ఎవరికొద్ది వస్తుంది తెలుసా బోన్ క్యాన్సర్? ఇదిగో ఇటువంటి శత్రువులు చేసిన గాయాలు తలుచుకునే వాళ్ళకి బోన్లో డెన్సిటీ తగ్గిపోయి బోన్ క్యాన్సర్ వస్తుంది. ఈ క్యాన్సర్ మన ఇంట్లో రాకూడదు, మన ఒంట్లో రాకూడదు. యేసు నామములో క్యాన్సర్ దురాత్మ లయమైపోవాలి. అంటే చెప్పండి, మన కీడు చేసిన వ్యక్తుల పేర్లన్నీ మనం మర్చిపోవాలి, వాళ్ళు చేసిన కీడంతా మర్చిపోవాలి. కానీ మేలు చేసిన వ్యక్తులు ఏ మేలు చేశారో అది చిరకాలం మన గుండెలో తిరుగుతూ ఉండాలి. అది మన జీవితంలో నివాసం ఉండాలి. చప్పట్లు కూడా బిగ్గరగా ధైర్యపరుస్తా. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అటువంటి గొప్పగా చేయాలి, మన జీవితంలో అద్భుతం చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చెబుతాను, దేవుని బిడ్డ కీడుకు ప్రతికీడుగా చేయొద్దు. పరిశుద్ధాత్మ మన మీద ఉన్నప్పుడు మన సరిహద్దులు విశాలపరచబడతాయి. ఎంతమంది కీడు చేయాలని చూసినా, ఎంతమంది కుటుంబం లయపరచాలని చూసినా, ఎంతమంది కుటుంబాన్ని పాడు చేయాలని చూసినా, నీ వ్యక్తిగత జీవితాన్ని పాడు చేయాలని చూసినా, నీ కుటుంబాన్ని ఎవరు అభిషేకించబడిన నిన్ను తాకటానికి వీలు లేదు. ఆమేన్. నీ జీవితాన్ని ఎవరు నాశనం చెయ్యలేరు, నీ బ్రతుకుని ఎవరు నాశనం చెయ్యలేరు. చూద్దాం ఒకసారి, చూడండి 105వ కీర్తన 14 వచ్చి చదువుదాం ఒకసారి. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, 507వ పేజీలో ఉంటుంది, చదవండి పాత నిబంధనలో. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనాను వానికి హింస చెయ్యనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను, దేశం మీదికి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. చూడండి, ఇన్ని చేస్తాడంట. ఒకవేళ అభిషేకించబడిన వారిని ముట్టుకుంటే, శత్రులు ఎవరిని ముట్టుకుంటే ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళని నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు పగ తీర్చుకోవాల్సిన అవసరమే లేదు.
నీ తల మీద అభిషేకం ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి ఏ కీడు చేస్తున్నాడు అంటే, వాళ్ళని తిట్టినా కానీ, వాళ్ళని గాయపరిచినా కానీ, వాళ్ళని అవమానపరిచినా కానీ, అభిషేకించబడినటువంటి వారిని అవమానపరిస్తే కూడా ఏం జరుగుద్దంటే రాజులను గద్దిస్తాడంట ఆయన. తర్వాత ఆ ఇంటిలో కరువు, ఆ ఉద్యోగంలో కరువు, ఆ వ్యాపారంలో కరువు, వాళ్ళు చేసే ప్రతి పనిలో మొట్టమొదట కరువు వస్తుంది. ఎంతమంది కరువు కావాలి? సమృద్ధి ఎంతమందికి కావాలి? సమృద్ధి ఎంతమందికి కావాలి? అందరూ చేయాలి. సగం ఎత్తితే సగం సమృద్ధి. కాబట్టి ఈరోజు మనం అభిషేకించబడిన వారిని ఎవరిని కూడా చెప్పండి తాకటానికి వీలు లేదు, ముట్టడానికి వీలు లేదు, వాళ్ళని అవమానపరచడానికి వీలు లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేయబడునంట. అబ్బా, మనకు జీవనాధారం ఏదైతే ఉందో, ఉద్యోగం మన జీవనాధారమా? నువ్వు ఒక ప్రవక్తను దూషించినప్పుడు, లేకపోతే ఒక సేవకుడికి అన్యాయం చేసినప్పుడు, ఒక సేవకులకు అన్యాయం చేసి మాట్లాడినప్పుడు వెళ్ళిపోబోతున్నాయి. అవన్నీ కూడా జీవనాధారం కొట్టివేయబడబోతూ ఉన్నది. దేని మీద నువ్వు ఆనుకున్నవై నాశనం అయిపోబోతూ ఉన్నాయి. మనల్ని ఎవరైనా ముట్టినప్పుడు మనం ఏం పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు, దేవుడే పగ తీర్చుకోబోతూ ఉన్నాడు. కరువు వాళ్ళ ఇంటిలో స్వాస్థ్యంగా రాబోతుంది. జీవనాధార పంటలన్నీ కొట్టుకొని పోబోతున్నాయి, జీవనాధారాన్ని బ్రతుకులన్నీ కొట్టుకొని పోబోతున్నాయి. దేవుని అభిషక్తులు ముట్టినప్పుడు అలా జరగబోతూ ఉన్నది. దాన్ని బట్టి మనం ఎవరిని ముట్టడానికి వీలు లేదు. మనం దేవుని పని చేసుకుంటూ వెళ్ళినప్పుడు దేవుడే పగ తీర్చుకుంటాడు. చెప్పాలి గట్టిగా, దేవుడే శిక్షను పంపిస్తాడు, దేవుడే శిక్షతో నింపుతాడు వాళ్ళని. కాబట్టి మనం ఎవరిని ఏం చేయాల్సిన అవసరం లేదు. నీ తల మీద అభిషేకం ఉన్నప్పుడు దేవుని పక్షాన్ని మాట్లాడబోతూ ఉన్నాడు, శత్రువులు గద్దించబోతూ ఉన్నాడు, రాజులను గద్దించబోతున్నాడు, అధికారులను గద్దించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు పక్షమున దేవుడు నిలబడ్డాడు. దావీదు ఎవరిని, ఏ రాజుని అభిషేకించబడి ఎవరిని ఏమనలేదు. కానీ దేవుడు దావీదుని తీసుకుపోయి ఎక్కడ పెట్టాడంటే అందరు రాజులకు పైన పెట్టాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందరు రాజుల కంటే పైన పెట్టి నిలబెట్టాడు, తలమానికంగా చేశాడు. దావీదుని అందరికంటే గొప్ప చక్రవర్తిగా దేవుడు మలుచుకున్నాడు. ఆమేన్. అందుకే చెబుతున్న ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, నీ తల మీద అభిషేకం ఉన్నప్పుడు ఎక్కడో పడిపోయిన నీ జీవితాన్ని ఎక్కడో ఊహించని స్థానం ప్రభు తీసుకొని పోబోతూ ఉన్నాడు. ఆ అభిషేక తైలం వచ్చినప్పుడు దావీదు చరిత్ర మారిపోయింది, దావీదు బలం మారిపోయింది, దావీదు పాట మారిపోయింది, దావీదు మ్యూజిక్ మారిపోయింది. మునుపట్లాగా పాడట్లేదు ఆయన, మునుపట్లా చేయట్లేదు ఆయన. నేను అదే చెప్తాను, అభిషేకం పొందండి, అభిషేకంతో పాడండి, కలిసి పాడండి. సచ్చు పాటలు పాడబాకండి, సచ్చు రకంగా చేయబాకండి. దేవుడు ఈ ఆదివారం మళ్ళీ ఇవ్వడు నీకు, నీ జీవితం దేవుడు మళ్ళీ ఈ ఆదివారం ఇవ్వడు. దీన్ని లాస్ చేయకూడదు ఎప్పుడు కూడా. కనిపెట్టి దేవుని దగ్గర కూర్చొని కనిపెట్టి, ప్రభు ఈరోజు నేను ఎలా ఆరాధన చేయాలి, ప్రభు ఎలా ముందుకెళ్ళాలి, ప్రభు ఎలా శక్తిని పొందాలి, ఎలా ముందుకెళ్ళాలి ప్రభు అని అడిగి 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 నువ్వు పొందుకొని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒక్క ఆదివారం పోగొట్టుకున్నావు నీ జీవితంలో, తిరిగి మళ్ళీ నీ లైఫ్లో ఎప్పటికీ రాదు. అది ఎప్పటికీ రాదు, ఎప్పటికీ రానటువంటి ఆశీర్వాదం అది. కాబట్టి ఫంక్షన్లు, పార్టీలు, లేకపోతే ఈ లోకపరమైన వాటిని ఆదివారం కాబట్టి సెలవు కాబట్టి వెళ్ళిపోతాం అంటాం. నో, సండే ఈజ్ సో ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. దేవుడి కోసం ఎదురు చూస్తున్నటువంటి గడియ, దేవుడిని నిలబెట్టాలని ఆశిస్తున్నటువంటి గడియ, నీకోసం ఆశీర్వాదాలు మూట కట్టుకొని తెస్తున్నటువంటి గడియ. మనకు అర్థం కాదు చాలాసార్లు. ఒక్కరోజు మర్చిపోతే దేవుడు మన బతుకులు ఏమైపోతాయి తెలుసా? ఒక్క క్షణం మర్చిపోతే జీవితం ఏమైపోతుంది తెలుసా? అందుకే చెబుతున్న ఈ రోజున దేవుడి దినం, ఆ రోజున దేవునితో గడుపుదాం, దేవునితో నింపబడదాం, దేవుని సన్నిధిలో మనం ప్రొటెక్షన్ కాపాడుకుందాం, దేవుని కాపుదలకు మనం వద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని అభిషేక తైలం కుమ్మరించబడుతున్న గడియ, దేవుని మహిమ దిగి రాబోతున్న గడియ. అందరం కళ్ళు మూసుకొని యేసయ్యా అని పిలుద్దామా? అందరం కళ్ళు మూసుకొని యేసు మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. గ్లోరీ జీసస్ క్రైస్ట్, హల్లెలూయా. పరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రం, పరిపూర్ణ తండ్రి మీకే స్తోత్రం. మహిమాన్వితుడా, ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.